విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గం అనేది అతి కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరు అభ్యర్థి అనేది ఎవరికి తెలియడం లేదు. అశోక అతిథియ లేదా ఇతర బీసీ నేతలు ఎవరికైనా విజయనగరం నియోజకవర్గ టికెట్ కేటాయించబోతున్నారా అనే విషయాన్ని మనతో పాటు ఎల్శెట్టి సురేష్ గారు సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. విజయనగరం ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కూడా విజయనగరం టీడీపీ టికెట్ అనేది అశోక్ అతిథిక లేదా ఇతర బీసీ నేతలకు ఎవరికైనా కేటాయిస్తున్నారా? ఎవరికి కేటాయిస్తే విజయనగరంలో టీడీపీ గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. యాక్చువల్గా ఇది విజయనగరం నియోజకవర్గం ఫలితాన్ని శాసించే అంశం. ఇది అశోక్ గజపతిరాజా, అదితి గజపతిరాజా. ముందు ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. గత ఎన్నికల్లో మిసాల్ గీత అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కాదని అశోక్ గజపతిరాజు తన పలుకుబడినంత ఉపయోగించి తన కుమార్తె అదితి గజపతిరాజుని అప్పటికప్పుడు ముందు నుంచి ఏమీ కూడా ఎన్నికల్లో ఓటర్లకి ఒక రకమైన సందేశం కానీ ఒక రకమైన సూచన కానీ సంకేతం కానీ లేకుండా అప్పటికప్పుడు తన కుమార్తె అదితి గజపతిరాజుని అభ్యర్థిగా రంగంలోకి తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పాలిట శాపంగా పరిణమించింది. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీత గెలుస్తారా లేదా అనేది ఆ ఎన్నికల్లో ఆ విషయాన్ని పక్కన పెడితే అశోక్ గజపతిరాజు అయితే ఎలా ఉండేది? ఎందుకంటే ఎంపీగా అశోక్ గజపతిరాజు నుంచి నిలబడినప్పుడు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ విపరీతంగా జరిగి అశోక్ గజపతిరాజుకి అనూహ్యమైన మెజార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి కంటే కూడా ఆయనకి ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ అతిథి గజపతిరాజు ఓటమి పాలయ్యారు. అంటే ఎంత లెక్కలో క్రాస్ ఓటింగ్ జరిగింది. అశోక్ గజపతిరాజు అంటే ఈ విజయనగరం నియోజకవర్గంలో ప్రజలకు ఎంత అభిమానం ఉండేది అనేది ఇది పెద్ద సూచన. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సన్నివేశం మళ్ళీ రిపీట్ కాబోతుందా, మళ్ళీ పునరావృతం కాబోతోందా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు కూడా ఇంకా అశోక్ గజపతిరాజు మళ్ళీ అదే సన్నివేశాన్ని సృష్టిస్తున్నారు. ఇంతవరకు అభ్యర్థి ఎవరో తేలని పరిస్థితి. అటు వైసీపీలో ఇంచుమించు వీరభద్రస్వామి అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టే. ఆయన ఇప్పటికే రంగంలోకి దిగిపోయి తన అడుగులు ముందుకు వేసేస్తున్నారు. కానీ టీడీపీలో మళ్ళీ అదే సస్పెన్స్, అదే సన్నివేశం, అదే అయోమయం. అటు ఓటర్లోనే కాదు ఆ సొంత పార్టీలో కూడా అదే అయోమయం. ఎవరి అభ్యర్థి, ఎవరిని పట్టుకొని తాము ముందుకు వెళ్ళాలి, ఎవరి బొమ్మతో ముందుకు వెళ్ళాలనేది తేలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు ఈ సన్నివేశంలో అశోక్ గజపతిరాజు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే అశోక్ గజపతిరాజు మీరే పోటీ చేయాలని చెప్పినట్టుగా వార్తలు ఉన్నాయి. ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది అని మనకు తెలుస్తున్నది. మరోపక్క అశోక్ గజపతిరాజు గారి కుమార్తె నేనే అభ్యర్థిని అంటూ ఇంచుమించుగా నేనే అభ్యర్థిని అనుకొని ఆమె జిల్లా నియోజకవర్గాన్ని చుట్టబెట్టేస్తున్నారు. సో మళ్ళీ అదే పొరపాటు అశోక్ గజపతిరాజు చేస్తారా? చేస్తే ఫలితం ఏంటి? ఇప్పటికే అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం అనే ఒక రకమైన ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. ప్రత్యర్థులు కూడా దాన్ని గమనించి దానికి అనుకూలంగా తమ అడుగులు ముందుకు వేస్తున్నారు. సో ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సింది అశోక్ గజపతిరాజు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చూసుకుంటే కోలగట్ల వీరభద్రస్వామి అన్ని డివిజన్లను ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఆ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎలాగో పోటీ చేస్తారు వైసీపీ నుంచి అని అంటున్నారు. అదే కాకుండా అసలు ఆయన ఎలా ఎదుర్కోగలదు టీడీపీ పార్టీ? ఏం చెప్తే ఓటర్ల నుంచి సహకరించగలరు టీడీపీ పార్టీకి? ఇక్కడ టీడీపీకి బలమైన అంశం అశోక్ గజపతిరాజు అనే పేరు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి మనకు తెలిసి 1978లో ఆయన మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి కూడా ఆయన కేవలం విజయనగరం నియోజకవర్గంలో ఒకే ఓటమి చూశారు. అది కూడా 2004లో వీరభద్రస్వామి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అనూహ్యంగా ఆయన వైసీపీ వెళ్ళు అనొచ్చు, లేకపోతే అంతవరకు వీరభద్రస్వామికి జనం మొదటి అవకాశం ఇద్దామనుకుని ఉండవచ్చు. అశోక్ గజపతిరాజు తొలి ఓటమి చవి చూశారు. సరే ఆ తర్వాత మళ్ళీ 2009 ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచేశారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని ఏం చేశారనేది కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గాన్ని అంతగా అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే లేవు. ఆ విషయంలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే అశోక్ గజపతిరాజు ఉంటే చాలు అనుకునే కొన్ని వర్గాల ఓటర్లు ఉన్నారు. వారి అభిమానంతో రాజుగారు అనే అభిమానం అవ్వచ్చు, అశోక్ గజపతిరాజు పట్ల వ్యక్తిగతంగా నిజాయితీపరుడు అవ్వచ్చు, అనే గౌరవం అవ్వచ్చు. అశోక్ గజపతిరాజుని విజయనగరం నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తానే వస్తున్నారు. ఆయన అభివృద్ధి చేసినా చేయకపోయినప్పటికీ ప్రజలతో ఉండకపోయినప్పటికీ కూడా ఆయన గెలిపిస్తూ వస్తున్నారు.
అలాగే 2014 ఎన్నికల్లో కూడా ఆయన్ని అఖండ మెజార్టీతో ఎంపీగా కూడా పంపించారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఆయన్నే కోరుకుంటున్నారనే ఒక ప్రచారం మాత్రం చాలా బలంగా జరుగుతుంది. వీరభద్రస్వామి విజయనగరం అభివృద్ధిలో మాత్రం కీలకమైన పాత్ర పోషించారనేది నిస్సందేహం. అయితే అంతకు మించి ఆయన పట్ల కానీ పార్టీ పట్ల కానీ ఇప్పుడు కొంత వ్యతిరేక ధోరణి ఉందనేది ప్రచారంలో ఉంది, గట్టిగా ప్రచారంలో ఉంది. ఈసారి అశోక్ గజపతిరాజు గెలుస్తారని, ఒక అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఒక రకమైన ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. సార్, గతంలో 2019 ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే అతిథి పైన కోలగట్ల వీరభద్రస్వామి 6,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేనకు కూడా అప్పుడు 7,000 ఓట్ల వరకు వచ్చున్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేయటం వల్ల ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది? మంచి ప్రశ్న. అశోక్ గజపతిరాజు గారు అప్పుడు పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అప్పుడు అశోక్ గజపతిరాజుకి సుమారుగా విజయనగరం నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో 26,000 ఓట్ల పైచిలకు ఆయనకి మెజార్టీ వచ్చింది. మరి అదే అటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి గజపతిరాజు ఎంత మెజార్టీతో గెలవాలా? కానీ సీన్ రివర్స్ అయిపోయింది. అదితి గజపతిరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు కీలకమైన 5,300, 5,000, 6,000 దగ్గర మెజార్టీతో వీరభద్రస్వామి గారు గెలిచారు. అయితే అప్పుడు కీలకమైన పాత్ర పోషించింది అశోక్ గజపతిరాజు ఓటమిలో అనొచ్చు, వీరభద్రస్వామి గెలుపులో అనొచ్చు జనసేన ఆ ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంచుమించుగా 7,000 పైచిలకు ఓట్లని చీల్చేసింది. అది ఎవరి ఓట్లు అనేది పక్కన పెడితే 7,000 పైచిలకు ఓట్లు జనసేనకు పడ్డాయి. ఇప్పుడు ఆ జనసేన టీడీపీతో కలిసి ఉంది. సో అప్పుడు మీరు చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంత క్రేజ్ పెరిగింది. కాబట్టి ముఖ్యంగా వీరభద్రస్వామిని తీసుకుంటే వీరభద్రస్వామి ఎప్పుడు కూడా యువత ఓట్ల ఆధారంగా ఆయన ఎన్నికలకు వెళ్తారు. ఇప్పుడు జనసేన చుట్టూ యువత ఉన్నారు కాబట్టి వీరభద్రస్వామికి జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయడం అనేది వీరభద్రస్వామి గారికి అంటే అనొచ్చు, లేకపోతే వైసీపీకి కొంత మైనస్ అవ్వచ్చు, టీడీపీకి ప్లస్ అవ్వచ్చు. కానీ ఇదంతా కూడా అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితేనే అని ఒక బలమైన ప్రచారం చాలా బలంగా జరుగుతుంది. ఇటుపక్క చూసుకుంటే వైసీపీ వాళ్ళు అప్పుడే అదితి గజపతిరాజు అభ్యర్థి అనే ఆ ప్రచారాన్ని చాలా జోరుగా చేసేస్తూ వాళ్ళ మటుకు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. మా ప్రత్యర్థి తీశారు అదితి కాబట్టి మాకేం పర్వాలేదనే ప్రచారం జోరుగా సాగుతూ వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు. బంగ్లాలో కూడా అనుకుంటున్నారు ఏంటంటే అతిథి ఒకవేళ అభ్యర్థి అయినట్లయితే చాలా మంది మేము సహకరించలేము అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది అంత నిజం కాకపోతే ఒకవేళ వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా పార్టీ ఏదైనా ఆదేశిస్తే అది ఖచ్చితంగా చేయవలసిందే. పార్టీ ఆదేశించినప్పుడు చెయ్యాలి. కానీ ఈ బంగ్లాలో అనొచ్చు, తెలుగుదేశం పార్టీలో అనొచ్చు, విజయం మనం సాధిస్తాం అనుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెయ్యి తీరాల్సిందే. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి జీవన సమస్య. సో అభ్యర్థులను గెలిపించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అశోక్ గజపతిరాజు ఉంటేనే తెలుగుదేశం పార్టీలో బంగ్లాలో ఎవరికైనా కానీ గుర్తింపు, తమ పార్టీ అధికారంలో ఉంటేనే కదా గుర్తింపు. అధికారం కోసం వాళ్ళు కూడా చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇటుపక్క చూసుకుంటే అశోక్ గజపతిరాజు ఇంకా అందరినీ కలుపుకుని వెళ్ళే ధోరణిలో లేరు. ఆ టైంలో మరి అశోక్ గజపతిరాజు కొన్ని అడుగులు మరి కిందకే వేస్తారో, లేకపోతే తన రాజకీయ చతురతను వాడతారో, అందరినీ కలుపుకొని వెళ్ళే పరిస్థితికి మాత్రం అశోక్ గజపతిరాజు రాకపోతే ఆయన అభ్యర్థి అయినా కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా టీడీపీ పార్టీ బీసీ నేతలు ఎవరికైనా టికెట్ విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి? ఇది చాలా కీలకమైన అంశం. బీసీ నేతగా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే మీసాల గీత ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఆమె ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమెకి బీసీలలో మంచి పట్టుంది. అటు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అంటే ఇప్పుడు వైసీపీ కాదు, గతంలో కాంగ్రెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఆమెకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆమె బీసీ అభ్యర్థిగా ఆమెను తెలుగుదేశం దింపితే ఆమెకు ఖచ్చితంగా కాపుల మద్దతు లభిస్తుంది. ఆ తెలుగుదేశం వాళ్ళు అంటే అశోక్ గజపతిరాజు వర్గం కూడా ఎటువంటి లోటుపాట్లకి తావు ఇవ్వకుండా పనిచేస్తే గీతకి ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో అటు ఇదే ప్రశ్న మన అటు నుంచి వస్తే వైసీపీ అభ్యర్థి ఎవరు? వైసీపీ అభ్యర్థి ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా వైసీపీ ఈనాటి వరకు కూడా అసలు బీసీకి సీట్ ఇచ్చింది లేదు. ఒక్కసారే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారే గురాన సాధురావు గారు టికెట్ ఇచ్చింది. ప్రతి ఎన్నికల్లో కూడా వీరభద్రస్వామి గారు అభ్యర్థి అవుతూ వస్తున్నారు. కనుక వైసీపీలో కానీ అటు కాంగ్రెస్ అయితే ముందు ఏదైతే కాంగ్రెస్ ఉందో తర్వాత ఏదైతే వైసీపీగా మారిందో బీసీలకు ఏనాడు కూడా ఇక్కడ అభ్యర్థిత్వం లేదు. సో బీసీ నాయకులు సరిగ్గా ఎదగలేరు. కానీ బీసీలనే ఇవ్వాలనుకుంటే వీరభద్రస్వామిని కాదని బీసీలనే ఇవ్వాలనుకుంటే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం, విజయనగరం నియోజకవర్గంలో ఒకసారి మీసాల గీత బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆమె ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేదేమో అనే ఒక అపప్రద కూడా ఉంది. ఒకసారి అంటే ఆమెకి 2019 ఎన్నికల్లో ఆమెకు అన్యాయం జరిగిన మాట అయితే మాత్రం వాస్తవం. కానీ పార్టీ మంచి చెడ్లని విస్మరించి ఆమె వేరే శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా తాను నేనే ఒక పార్టీ అన్నట్టుగా ఆమె వ్యవహరించడం అనేది పార్టీ వర్గాలు తప్పు పడుతున్నాయి. పార్టీ వర్గాలు అయితే తప్పు పడుతున్నాయి. టికెట్ వచ్చినప్పుడు ఎవరైనా ఎవరికైనా మద్దతు ఇచ్చి గెలిపించుకోవాల్సిందే. కనుక ఇప్పుడు మీసాల గీత, అశోక్ గజపతిరాజా, అదితి గజపతిరాజా ప్రజలు ఏమనుకుంటున్నప్పటికీ కూడా అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఎవరికి ఖరారు చేసినా కూడా పార్టీ మొత్తం ఏకతాటిపై ఉండి పని చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ చాలా కీలకమైన ఎన్నిక కనుక అశోక్ గజపతిరాజు కూడా ఆ విషయంలో మీసాల గీతను ఒప్పించో, చంద్రబాబు చెప్పించో మొత్తాన్ని ఆమెను కూడా తీసుకొస్తేనే, ఒకవేళ ఆమె అభ్యర్థి అయితే అశోక్ గజపతిరాజు ఖచ్చితంగా సహకరించక తప్పదు. ఎందుకంటే ఆయనకి పెద్ద వర్గాలంటూ ఏం లేవు, పార్టీ ఆయన వర్గం కాబట్టి ఆయన సహకరించక తప్పదు. అటుపక్క కాంగ్రెస్ పార్టీకి వస్తే వీరభద్రస్వామి ఏం చేయబోతారు? ఒకవేళ బీసీలకే ఒకవేళ ఆ కాంగ్రెస్ పార్టీ వైసీపీ కూడా బీసీలకే అభ్యర్థిత్వాన్ని ఇస్తే వీరభద్రస్వామి ఏం చేస్తారు? వీరభద్రస్వామి అప్పుడు కొంత ఇరకాటంలో పడుతున్నట్టే అవుతుంది. ఆయన ఆ విషయాన్ని అంత తొందరగా జీర్ణించుకునే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇప్పటికే ఆయన ఏం చెప్తారు, అటు చూసుకుంటే కార్పొరేషన్లోని బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు ఆయన చెప్పుకుంటారు. కానీ అది అందరికీ తెలిసిన విషయం. కార్పొరేషన్లో ఎవరి ప్రాతినిధ్యం నడుస్తుందో, ఎవరి ఆతిథ్యం నడుస్తుందో అందరికీ తెలిసిందే. కనుక వీరభద్రస్వామి కూడా ఇప్పుడు ఈ సమయంలో బీసీలకి ఇచ్చేటట్టు అయితే ఏంటి? ఎందుకంటే ఇటు వైసీపీలోని చూసుకుంటే అటు సత్యబాబు వర్గం కానీ పూర్తిగా బీసీలు ఉన్నప్పటికీ కూడా విజయనగరంలో ఒక నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని వాళ్ళు పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారు. వీరభద్రస్వామి సర్వసహా చక్రవర్తి లాగా విజయనగరం నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో ఉండుకొని పార్టీ నడిపిస్తున్నారు. కాబట్టి ఇది విజయనగరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల అభ్యర్థుల పరిస్థితి. అభ్యర్థులు ఖరారైన తర్వాత మరొకసారి రాజకీయ విశ్లేషణ చేద్దాం.